అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండ వెళ్ళాడు. వినుకొండ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా చాలామంది జగన్మోహన్ రెడ్డికి పిచ్చ ఉంది, మందులు వాడతారో అంటూ ఉంటారు కదా. పరామర్శించిన తీరు చూసిన తర్వాత నిజమేనేమో అనిపిస్తుంది. అక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి అని మోసం చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అడుగు, మీకు అమ్మఒడి వచ్చిందని కూడా అడగపోయావా? నువ్వు పరామర్శించడానికి వెళ్ళావా, లేదంటే ఎన్నికల్లో నువ్వు ఎలా ఓడిపోయావు, వాళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారని చెప్పడానికి వెళ్ళావు? మాకు అర్థం కావట్లా. ఆ పరామర్శించడానికి వెళ్ళే తీరు కూడా చూసుకుంటే ఒకసారి అదేదో ర్యాలీలాగా ఏదో ఒక పెళ్ళికి వెళ్ళినట్టు ఎక్కడికక్కడ అభివాదం చేసుకుంటా. నువ్వు చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించి ఓదార్చడానికి వెళ్తున్నావా, లేదంటే నువ్వేమైనా పెళ్లికి పేరంటానికి వెళ్తున్నావా, అభివాదం చేసుకుంటూ వెళ్తానికి? పొద్దున్న బయలుదేరాడు, 10 గంటలకు బయలుదేరాడు తాడేపల్లి కొంప నుంచి. అక్కడి నుంచి వినుకొండ వెళ్ళడానికి ఈ సమయం పట్టింది. పైగా మళ్ళీ డ్రామాలో అడుగడుగున పోలీసులు అడ్డుకుంటున్నారు. అడ్డుకుంటే వీడియోలు పెట్టుకొస్తాయి కదా, వీడియోలు ఎక్కడే బయటికి రావు. పైగా కారు ఏదో బుల్లెట్ ప్రూఫ్ కారు ఏదో పాతది ఇచ్చారు. లేదు నీ కొత్తది షోరూమ్ తీసుకొస్తారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళదంటే 5 ఏళ్ళు అవే కార్లు కదా. చంద్రబాబు నాయుడు గారికి మీరు కేటాయించింది కూడా అవే కార్లు కదా. పెద్ద పోటుగాడు దిగొచ్చావని చెప్పేసి నీ కొత్త కారు, షోరూమ్ కారు బుల్లెట్ ప్రూఫ్తో చేయించి కొత్త కారు ఇస్తారు. ఒకటి సిగ్గు అనిపించట్లేదు అసలు. చావు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులని పరామర్శించడం మానేసి జరిగిన ఘోరం ఏదో జరిగింది, ఖచ్చితంగా తప్పే, ఎవరు చేసిన తప్పే. కార్యకర్తను కోల్పోవడం నాకు కూడా చాలా బాధ కలిగించింది. నా తరపున, పార్టీ తరపున మీరు కుటుంబంలో సభ్యుని కోల్పోయారు కాబట్టి, మీకున్నది ఆధారం అతనే కాబట్టి మీకు నేను న్యాయం చేస్తాను. పార్టీ తరపున, నా తరపున ఇగో ఇంత పరిహారం నేను ఇవ్వగలుగుతాను. 5 లక్షలు 10 లక్షలు నా తరపున కానీ పార్టీ తరపున కానీ నేను ఇస్తాను. మీకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతో కొంత ఇచ్చేలాగా మేము పోరాటం చేస్తాము. ఈ విధంగా ఉండాలి. తప్పు చేసినోడికి ఎలాగా శిక్ష పడుతుంది. నువ్వు ఆ మాట కూడా చెప్పచ్చు. ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తిని వదలొద్దు, శిక్ష పడేలా మనం చేద్దాం. ఇది కదా మనం మాట్లాడాల్సింది. అది మాట్లాడే అసలు ఎక్కడైనా కానీ అమ్మఒడి గురించి మాట్లాడతావా? అమ్మఒడి మీకు వచ్చిందని అడుగుతావా వాళ్ళని? ఈ ప్రభుత్వం అమ్మఒడి నలుగురు ఉంటే నలుగురు, 5 ఉంటే 5కి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పింది. వచ్చిన తర్వాత అది నెరవేర్చదని చెప్తావు అక్కడ. నువ్వు రాజకీయం చేయడానికి వెళ్ళావా, పరామర్శ చేయడానికి వెళ్ళావా? శవం కనబడితే సరిపోతుంది, గద్దలా వాలిపోతావు అక్కడ. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరామర్శకు వెళ్ళదు అసలు లెక్క అయితే కనుక. వాస్తవానికి ఈరోజు కోడికత్తి కేసులో విశాఖపట్నం కోర్టుకి వెళ్ళాలా, ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళాలా. అది ఎగ్గొట్టేసాడు. అది ఎగ్గొట్టేసి ఇక్కడ పరామర్శ పెడుతూ తిరుగుతుందనమాట సాయంత్రం వరకు. వాస్తవానికి పరామర్శ ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు అయిపోవచ్చు, 2 గంటల్లో అయిపోతుంది అనుకుంటే కనుక. మళ్ళీ 2 గంటలు అయిపోయినా సరే ఏదో ఒక టైం చూసుకొని విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చిందేమో అని భయంతో ఈరోజు ఉదయం స్టార్ట్ చేసాడు. 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇంకా తెమల్లా, ఇంకా వ్యాపారం, ఇంకా పరామర్శ చేయడం తప్పనట్లా. మేము పరామర్శ చేసే విధానాన్ని తప్పుపడతాం. మళ్ళీ అందులో కూడా ప్రభుత్వం పని విమర్శలే, అక్కడ కూడా ఫేక్ చేయడమే. నాకు మంచి బండి ఇవ్వలేదు, నాకు పాత బండి ఇచ్చారు. నీకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో అది నిన్న రాత్రి విజయనగరం నుంచి వచ్చింది. అక్కడికి విజయనగరం నుంచి వచ్చింది విజయవాడకి. ఎక్కడా మధ్యలో ఇబ్బంది పెట్టలా. ఈ పనుడు ఎక్కగానే ఆగిపోయిందంట. అది అబద్ధమే. వేరే కారు ఎక్కేసాడు, లేలాపరెడ్డి కారు ఎవరితో ఉంది, ఆ కారు ఎక్కేసాడు. ఆ తర్వాత కూడా కాన్వాయ్ అంటే ఆ కారు కూడా ఉంది. ఎందుకు అంటే నామోషి, సిగ్గేసినట్టుంది. ఆ వాహనంలో తిరిగితే మనకు నామోషిగా ఉంటుందని చెప్పేసి అని. ప్రభుత్వం కేటాయించిన వాహనాలు అలాగే ఉంటాయి. మీకోసం కొత్త కొత్త బళ్ళు తీసుకురారు కదా. సిగ్గు కూడా. నా అక్కడికి వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఒక అందుకు ఆశ్చర్యం వేసింది. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు. ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియానే వైరల్ చేస్తుంది. ఇగో ఈ వీడియో కలిసి చూడండి, ఇక్కడ బ్రైట్నెస్ ఎక్కువైపోయింది, ఒకసారి తగ్గించి చూపిస్తా. ఇంకో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి అని చెప్పేసి వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు, నేను చెప్పట్లేదు. ఇలా ఉంటాయి నీ పత్తి వ్యాపారాలు. అడుగు, ఇంకా అమ్మఒడి వచ్చిందా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పిల్లలకి అమ్మఒడి వేసానా లేదా, బాగుపడ్డారా లేదా, చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచేస్తానన్నాడు, తగ్గిస్తానన్నాడు, ఇవన్నీ చెప్పుకుంటా పో. ఇంకా చావు ఇంటికి పరామర్శకి వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో, నీ బుర్ర ఎలా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవడన్నా మాట్లాడతాడా, రాజకీయాలు మాట్లాడతాడా?
ఒక్కడికి సహాయం చేసిన పాపాన్ని పోలా. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు కదా, మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా, వైసీపీ కార్యకర్తలు అలా చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు ఎలా చేస్తున్నారో, దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్పని అంటున్నారు కదా. వ్యక్తిగత కక్షల వల్ల అనేకం జరుగుంటాయి కాదనట్లా. ఇది కూడా రాజకీయాలకి మీరు పులివేశారు తప్పితే, వ్యక్తిగత కక్షలు అవన్నీ కూడా వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి రాజకీయాలకు ముడెట్టేస్తున్నారు. అవునా? పల్నాడు ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు కదా, ఇవి రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య, దేనికి రాజకీయాలకి సంబంధం అని చెప్పిన తర్వాత కూడా నీకేదో ఒక శవం కావాలి కాబట్టి, నువ్వు మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెట్టాలి కాబట్టి దీన్ని అలుసుగా తీసుకొని ఏదో నీ ప్రయత్నం నువ్వు చేయడం తప్పితే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు వెళ్ళి, నేను ఎలా దాంట్లో కార్యకర్త చనిపోవడం బాధాకరం ఏ పార్టీకైనా సరే, వెళ్ళి నువ్వు చేసిన న్యాయం ఏంటి అని అడుగుతున్నావు మేము, నువ్వు ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నా. నీ తరపున కుటుంబానికి నువ్వు చేసిన సహాయం ఏంటి అని అడుగుతున్నాం మేము. గతంలో తెలుగుదేశం పార్టీ అలా వదిలేదు ఎవరిని కూడా. అలా చనిపోయిన కుటుంబ సభ్యులకి ఆర్థికంగా వాళ్ళు సహాయం చేశారు కదా, తెలుగుదేశం పార్టీ అండగా నించుంది కదా. మరి నీకేం పోయే కాలం కోట్ల రూపాయలు సంపాదించావు కదా. ఇదిగో 10 లక్షలను పార్టీ తరఫు నుంచి 10 లక్షలు లేదా 15 లక్షలు, కనీసం 5 లక్షలైనా సరే వాళ్ళు నేను ఇస్తానని చెప్పేసి ఒక్క మాట సహాయం చేస్తే సరిపోతా? నీ సొమ్మేమన్నా పోద్దా? నీ కోట్ల రూపాయల ఆస్తులు నుంచి తరిగిపోద్దా? మళ్ళీ పిల్లికి బచ్చి పెట్టడం, ఎంగిల్ చేత్తో కాకిని తోలడం కాదు. మీరు బాగా గమనించండి, 5 ఏళ్ల కాలంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలకి కానీ చనిపోయిన వ్యక్తులకి కానీ ఎవరికైనా సరే 10 రూపాయలు సహాయం చేసినట్టు ఎక్కడైనా ఉందా? అదే తెలుగుదేశం పార్టీని చూడండి, ఏ కష్టం వచ్చినా నారా లోకేష్ గారు ముందు ఉంటారు. డబ్బులు కాడ అస్సలు వెనకడ్డ ఆయన. రీసెంట్గా దువ్వూరు సుకుమార్ అని చెప్పేసి అని ఆయన కొద్దిగా కిడ్నీలు ఇబ్బంది అయితే చనిపోయాడు అనుకోండి, ఆఖరికి చేయాల్సిన కాడికి చేశారు. చేయాల్సిన సహాయం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వద్దు, అక్కడ వద్దు, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి, ఎంతైనా పర్వాలేదు ఖర్చు అని చెప్పేసి అని ఆయన చేశాడు. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. చాలామంది కార్యకర్తలకి అలా చనిపోయిన కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక సహాయం కూడా చేశాడు ఆయన. చేస్తే రాజకీయాలు అలా చేయండి. అక్కడికి వెళ్ళి కూడా రాజకీయం చేయమాక. అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బంద్ చేయమాక. చాలా సిరాగ్గా చండాలంగా ఉంటుంది అక్కడ. పూర్తిగా బుర్రపోయిందేమో అనుకుంటారు జనాలు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదండి ఇంక మనకి. అక్కడికి వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడుతున్నామంటే ఇంక నేను ఏ విధంగా అర్థం చేసుకొని నేను ఏ విధంగా వర్ణించాలో మాకు అర్థం కావట్లా. సిగ్గుపడి ఇంక ఇలాంటి మాటలు మాట్లాడ మాకు కొంతమంది మేధావులు ఉంటారు, పేర్లు ప్రస్తావిస్తే బాగోదే మళ్ళీ ఏడుస్తారు అన్నమాట. మళ్ళీ మేము పేర్లు ప్రస్తావించి ఇలా మాట్లాడి కాదు బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడుతూ మళ్ళీ ఏడుస్తారు. రీసెంట్గా జడా శ్రవణ్ కుమార్ నిన్నో లేదంటే ఈరోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకేనా అని అడుగుతున్నాడు. ఎక్కడుందయ్యా? ఎవడు చెప్పాను నీకు? పోలీసులతో చెప్పారా?